ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం కావని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు బిక్కి వెంకటయ్య అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్ర సమీపంలోని ఇమాంపేట ఎస్సీ గురుకుల కళాశాలకు చెందిన ఇద్దరు అమ్మాయిలు వైష్ణవి, అస్మితలు ఆత్మహత్య చేసుకోవడం అత్యంత దురదృష్టకరమని, ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరుగుతున్న విద్యార్థినుల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయని, ప్రభుత్వం వారి కుటుంబాలకు అండగా నిలుస్తుందని, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తుందని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కళాశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడి వారికి మానసిక ధైర్యం ఉండాలని తెలియజెప్పామని పేర్కొన్నారు. ప్రభుత్వం నియమించిన కమిటీ విద్యార్థులకు కౌన్సిలింగ్ నిర్వహించి వారిలో ఉన్న ఒత్తిడిని, భయాలను తొలగించే విధంగా విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తామని, ఇటువంటి సదస్సులు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని తమ కమిటీ నివేదికను సీఎం రేవంత్ రెడ్డికి అందజేస్తామని తెలిపారు. మిగతా వాళ్ళు కూడా ఎవరు అధైర్యపడద్దు, ధైర్యంగా చదువుకోవాలి. మీరంతా మా పిల్లలు, మీరు ఇటువంటి సంఘటన జరగద్దంటే మీరు అందరూ ధైర్యంగా ఉండి బాగా చదువుకోవాలని చెప్పి అందరిని కోరుతూ ఉన్నా. మీరు ఏదైనా కానీ మేము అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము. ఈ విధంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ తప్పకుండా పనిచేస్తుందని తెలియజేస్తూ, ఈ కమిషన్ అనేది కూడా మీ సంఘాల సమస్యల పరిష్కారం దిశగానే ఉంటుంది. ఎప్పటికీ మీరందరూ కూడా మీ అమూల్యమైన సలహాలు మాకు ఇవ్వాలని కోరుకుంటూ, ఎంత విషయం ఉంటే మీరు చెప్తే బ్రీఫ్గా చెప్తే అవన్నీ కూడా నోట్ చేసుకొని మేము ఇచ్చే ప్రభుత్వానికి నివేదికలో అవన్నీ పొందుపరుస్తామని చెప్పి తెలియజేస్తాము. సూర్యాపేటలో గురుకుల పాఠశాలలో జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరం, చాలా విచారకరం. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఉన్నాము. మరి ఈ పాఠశాలలో వరుసగా అశ్విని, వైష్ణవి ఇద్దరు కూడా, అస్మిత వైష్ణవి ఇద్దరు కూడా ఆత్మహత్య చేసుకోవడము మా అందరినీ చాలా చలించింది. అందుకే ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులము, చైర్మన్ అందరం కూడా ఈరోజు సూర్యాపేట మన గురుకుల పాఠశాల సందర్శించడం జరిగింది. మరి అన్ని విషయాలు సమగ్రంగా నివేదిక ఇవ్వాలని చెప్పి మాకు సీఎంఓ నుంచి ఆదేశాలు వచ్చినాయి. మరి ప్రభుత్వానికి సరైన నివేదిక ఇచ్చి ఆ రెండు కుటుంబాలను ఎక్స్గ్రేషియా ఇచ్చే విధంగా, మరి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే విధంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు నివేదించి మా ఎస్సీ ఎస్టీ కమిషన్ తరఫున ఒక సమగ్రమైన నివేదిక ఇచ్చి మేము వారికి న్యాయం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి గౌరవ ఎస్పీ గారు, మరి గౌరవ కలెక్టర్ గారు కూడా సమగ్రమైన నివేదిక ఇవ్వడం జరిగింది. దాని అనుగుణంగా ఒక ప్రభుత్వం కమిటీని కూడా వేయడం జరిగింది. 4 సభ్యులతో కమిటీ కూడా వేయడం జరిగింది. ఆ కమిటీ రిపోర్ట్ కూడా త్వరలోనే విషయాన్ని జరిపి రిపోర్ట్ రాబోతుంది. మరి ఇట్లా అధైర్యపడి మరి పిరికిపంద చర్యగా మరి బాలికలు ఎవరైనా కానీ మన తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్యలు పాల్పడొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఆత్మహత్యలకు సమస్యలకు పరిష్కారం కాదు. సమస్య ఉన్నప్పుడు సమస్యను పోరాటం చేయాలి. సమస్య వచ్చినప్పుడు చెండాలి. కానీ మరి అధైర్యపడి ఆత్మహత్యలు చేసుకోవద్దు. మరి భారతదేశంలో మన తెలంగాణలో కూడా మరి భారత పౌరులు వీళ్ళందరూ, మరి భారతదేశంలో వీళ్ళందరూ కూడా మంచిగా ఉన్ననాడే మరి ఇవాళ పౌరులే రేపటి భారతీయ పౌరులు కనుక ఇలా విద్యార్థులు తప్పకుండా అందరూ కూడా బంగారు భవిష్యత్తు ఉండాలి, మంచి చదువుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇటువంటి సంఘటనలు మన పురోగతం కాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పి కూడా మా కమిషన్ కూడా ప్రభుత్వానికి సరైన నివేదిక ఇచ్చి మరి అన్ని మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గురుకులాల్లో, అన్ని పాఠశాలలో కూడా ఇటువంటి సంఘటనలు మళ్ళీ రాకుండా తప్పకుండా పకడ్బందీ చర్యలు తీసుకొని ప్రక్షాళన జరిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. వాళ్ళన్నీ కూడా తెలుసుకొని మరి ప్రభుత్వానికి కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ ఇచ్చి మరి ఏ విధంగా రేపు భవిష్యత్తు ఉండాలి, మరి పిల్లలు కనుక వాళ్ళు చిన్న సున్నితమైన మనస్తత్వం గలవారు కనుక అవన్నీ కూడా బయట చెప్పకుండా దానికి పరిష్కార మార్గాలు ఏంటివో వెతుకుతాం తప్ప చెప్తే బాగుండదని చెప్పి కూడా సందర్భంగా మీకు తెలియజేస్తాం.